ఈ ఎపిసోడ్లో రెండవ ప్రదర్శనకు వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈ క్రిటిసిజం గురించి మీకు మధ్య మధ్యలో చెప్తాను కదా. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ఏమండి మాకు వాళ్ళు బాగా పాడాలనిపించారే జడ్జి గారు, ఆయనకి ఎందుకు అవార్డు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదని. సామాన్యంగా వినేటటువంటి శ్రోతలకి పాడిన సినిమాలో ఉన్న పాట అలాగే పాడే ప్రతి వాళ్ళు బాగా పాడాలని అనిపిస్తారు. బట్ ది జడ్జ్ ఈజ్ ది పర్సన్ హూ సిట్స్ ఓవర్ దేర్. మామూలు మనుషులు మామూలుగా మీరు వాచ్ చేయండి ఏంటంటే శృతి, లయ. మీరు ఎప్పుడు దాని గురించి కామన్ మ్యాన్ ఆలోచించరు పెద్దగా. దగ్గరగా పాడినా కూడా కరెక్ట్గా ఉందనుకుంటారు. కానీ ఇక్కడ శృతికి లయకు కొన్ని మార్కులు ఉన్నాయి. ఎక్కడన్నా చిన్న అపశృతి పాడినా కూడా వాళ్ళకి మార్కు పోతుంది. అలాగే తాళం వేస్తూ తప్పు తాళం పాడతారు, వాళ్ళకు మార్కులు పోతాయి. కాబట్టి అది చాలా చిన్న ప్రక్రియ. అందుకనే ఇక్కడ సునిశ్చితమైనటువంటి జ్ఞానస్తుల్ని జడ్జెస్గా మేము కూర్చోబెట్టాం. ఇక్కడ ఎవరికి అన్యాయం చేయాలని, ఒకరికే న్యాయం చేయాలని లేదు. అందులో అరమార్కులో కూడా తేడా రావచ్చు ఒక్కోసారి. వాళ్ళ అభిప్రాయ ప్రకారం అరమార్కు తేడాతో కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని ఎప్పుడు సెకండ్ ప్రైజ్ విన్నర్స్ మేము అంటుంటాం, డోంట్ థింక్ యూ హ్యావ్ లాస్ట్, యూ మే విన్ ఇన్ అనదర్ రేస్ ఆల్సో. కాబట్టి అలాంటివి మనకు ఇక్కడ జరిగే అవకాశం లేదు. ఇది సత్యపీఠం. జడ్జెస్ ఎవరు డెఫినెట్గా బాగా పాడారనుకుంటే వాళ్ళకి మేము తప్పకుండా భుజం తట్టి ఆశీర్వదించడం జరుగుతుంది. సో రెండవ రౌండ్. అమ్మా దా, ఏ పాట పాడుతున్నావు తల్లి? తీగలోన దాగిన. రాజేంద్ర ప్రసాద్ గారే దానికి స్వరకల్పన, రచన రెండు ఆయన. ఆల్ ది బెస్ట్. తీగలోన దాగిన తీయని నాదం, తీగలోన దాగిన తీయని నాదం, తీగలోన దాగిన తీయని నాదం, దీనుల విందులు చేసే వీణాగానం, దీనుల విందులు చేసే వీణాగానం, భావరాగ తాళములతో పలికింది నాడు, భావరాగ తాళములతో పలికింది నాడు, తీగలోన దాగిన తీయని నాదం. రాగాలు ఎన్నెన్నో తనలోనే దాగి ఉన్న, రాగాలు ఎన్నెన్నో తనలోనే దాగి ఉన్న, ఏమీ లేనట్టులనే మౌనముగానున్న, గాలి సోకగానే శృతిని పలుకుతున్నది, తీగ మీటగానే రాగమడుగుతున్నది, ఏ రాగమని నేనడుగను, ఏమని అడుగను, నిన్ను నేమడుగను, ఈ చక్రవాకం నాకెంతో ప్రియదాయకం, ఈ చక్రవాకం నాకెంతో ప్రియదాయకం, ఆ, 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 తీగలోన దాగిన తీయని నాదం, తీగలోన దాగిన తీయని నాదం, దీనుల విందులు చేసే వీణాగానం, భావరాగ తాళములతో పలికింది నాడు, తీగలోన దాగిన తీయని నాదం. చక్రవాకం ఆహిర్ భైరవిలో వచ్చిన మంచి పాట విధంబు అట్టిదని అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. వేదం భాస్కర్ గారు రండి, ఏ పాట పాడబోతున్నారు? చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. నాకు అర్జెంటుగా ప్రోగ్రామ్ మానేసి వెళ్ళిపోయి ఆ పెరుగు తినేయాలనేటటువంటి ఆకాంక్ష ఎక్కువైపోయింది. ఎవరు రాసింది? జనవిత్తులు రామలింగేశ్వరరావు గారు రాశారు. వెరీ గుడ్. బండారు చిట్టిబాబు గారు. వండర్ఫుల్. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు,
తెలుగు. శ్రీనాథుని కవితాసుధారలో అమరగంగ పరుగు. అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు. శ్రీనాథుని కవితాసుధారలో అమరగంగ పరుగు. రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో. రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో. రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెస్సయై. దేవ భాషతో చెలిమి చేసి పలు దేశముల వాసికెక్కినది. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల వెడగు. అన్నయ్య తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొడుగు. చదువుల తల్లికి సుమరుల శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల వెడగు. అప్పుడప్పుడు ఇంత రసస్ఫోరకంగా మంచి కవులు మన భాష గురించి చెప్పకపోతే మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదండి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా పేపర్లో చూడండి, తెలుగు అసలు ఎక్కువ కనిపించదు. ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది. 99% ఇప్పుడు నేను మాట్లాడడం కూడా ఇంగ్లీషే. 99% ఇంగ్లీష్ మాటలే ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇది అప్రస్తుతం కావచ్చు, కానీ భాషను గురించి ఇంత అందమైన పాట రాసినప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తర్వాత కూడా మన భాష గురించి మనం ఆ మాత్రమైనా ఆలోచించకపోతే ఏం బ్రదర్ రండి సీట్కి వెళ్ళండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం పాట పాడబోతున్నారు? రాగం అల్కండి, పల్లవి గౌరీ మనోహరి రాగం, చరణం చారుకేసి. సంగీతం మా నాన్నగారు అండి, చిత్తరంజన్ గారు. రచన మా అమ్మగారిది, డాక్టర్ ఎం పద్మిని. పాడుతున్నది పాపయ్య గారు. అమ్మా ఆంధ్రమాత అందుకొనుమా అక్షరాంజలి. అమ్మా ఆంధ్రమాత అందుకొనుమా అక్షరాంజలి. అలరు మనమ్ముల సరములు కోరిచి అర్పణ చేసేదని వాడి. అలరు మనమ్ముల సరములు కోరిచి అర్పణ చేసేదని వాడి. అమ్మా ఆంధ్రమాత అందుకొనుమా అక్షరాంజలి. తరిపి వెన్నెలల పువ్వుల మాట తడిసిన తీయని తేనెల తేటల. తరిపి వెన్నెలల పువ్వుల మాట తడిసిన తీయని తేనెల తేటల. మలపిన జిలుగుల ముత్తెపు పేటల. మలపిన జిలుగుల ముత్తెపు పీటల. చెలగి పాడెదము తెలుగు పాటల. అమ్మా ఆంధ్రమాత అందుకొనుమా అక్షరాంజలి. అలరు మనమ్ముల సరములు కూరిచి అర్పణ చేసేదని వాడి. అమ్మా ఆంధ్రమాత అందుకొనుమా అక్షరాంజలి. అనుకోనో అనుకోకుండానో ఇద్దరు కంటెస్టెంట్స్ తెలుగు భాష మీద 2 మంచి పాటలు పాడారు. అమ్మ ఆంధ్రమాత అంటూ ఇక్కడ చక్కెర కలిపిన తీయటి కమ్మటి పెరుగు లాంటిది తెలుగు అని. అయాచితంగా మనకు లభించినటువంటి ఈ
ఈ భోజ్యాన్ని నేను ఇప్పుడు వదలదలుచుకోలేదు. ఎందుకంటే అమ్మా ఈ పాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పాట అమ్మ అని స్టార్ట్ అవుతుంది కదా మకారాంతంతో. పల్లవి ఎండ్ చేసిన పద్ధతి, చరణం ఎండ్ చేసింది కూడా మా స్వరం మీద ఎండ్ చేశారు మీ నాన్నగారు. కరెక్టేనా? పల్లవి ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పు. ఎండ్ పల్లవి చివరి చరణం ఎండ్ వెన్నెలపు మలపిన జిలుగుల ముత్తెపు పేటల చెలగి పాడెదము తెలుగు పాటల. అది మానే అమ్మా అనడంలో ఆ మా రెండో స్వరం మా, రెండు అక్షరం మా, స్వరం మా. సో పల్లవి ఎండ్ కూడా మధ్యంలోనే ఎండ్ అవుతుంది, చరణం కూడా మధ్యంలోనే ఎండ్ అవుతుంది. అది పరిణతి చెందిన సంగీతకారుల లక్షణం అనమాట. అంత అద్భుతంగా కంపోజ్ చేశారు. అమ్మగారు రాసిన దానికి, మీ నాన్నగారు కంపోజ్ చేసిన దానికి, వాళ్ళిద్దరికి కలిపి రెండు విధాల మీరు ఈ పాట పాడబోతున్నారు. ఓరూరి రైతన్న ఆచార్య తిరుమల గారు రాసిన, ఆచార్య తిరుమల గారు వచ్చిన సంగీతం శ్రీరంగం గోపాలరత్నం గారు. వెరీ గుడ్, వెరీ గో హెడ్. ఓరోరి రైతన్నా మనసు వెన్న నీదన్నా, ఓరోరి రైతన్నా మనసు వెన్న నీదన్నా, ఓరోరి రైతన్నా మనసు వెన్న నీదన్నా. జోహారు జోహారు మనిషి వెన్ను నీ పేరు, జోహారు జోహారు మనిషి వెన్ను నీ పేరు. ఓరోరి రైతన్నా మనసు వెన్న నీదన్నా. నాగేది చాలు లేలా యంత్రాలు లేవా, నీవు తాత బీడులైనా మాదాని కావా. నాగేది చాలు లేలా యంత్రాలు లేవా, నీవు తాత బీడులైనా మాదాని కావా. మదిని నీవు అనుకుంటే మహానదులు ఏలా, మేరువే కరిగిపోదా చిరు ఏరులు పొంగవా. ఓరోరి రైతన్నా మనసు వెన్న నీదన్నా, రైతన్నా రైతన్నా రైతన్నా. మనం అందరం కృషి వలనే సార్. రైతు పొలం దున్ని పంటలు పండిస్తారు, మేమేదో సంగీతం పొలం దున్నడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏం పండిస్తున్నామో తెలియదు కానీ మొత్తానికి మనం అందరం కృషి వల్లమే. మంచి పాట డిఫరెంట్గా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.